స్లీపర్ బస్సులను రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి మండిపల్లి. రాష్ట్రంలో 16 చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు. అటు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశామన్నారు. కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లిలో బస్సు ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని చెప్పారు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయి, బ్లాక్ స్పాట్స్, అలాగే హ్యూమన్ ఎర్రర్ ఏమైనా ఉందా, అలాగే వెహికల్ కండిషన్స్, ఫిట్మెంట్, అలాగే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ సిబ్బందికి సంబంధించి ఎక్కడైనా సర్ప్రైజ్ చెక్కులు, అలాగే ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడడం కాదు, ప్రమాదాలకు అరికట్టే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే రేపు రాబోయే కాలంలో కఠినమైన చర్యలు ఉంటాయి. కేవలం ప్రాణాలు ఎన్ని పోగొట్టుకున్నామనేది కాదు, ఒక వ్యవస్థలో ఎటువంటి తప్పిదాలు జరిగినప్పుడు కేవలం అక్కడ చనిపోయిన కుటుంబాలకే కాదు, ఎవరెవరికి సంబంధించి ఈ చెడ్డ పేరు రావడం జరుగుతూ ఉందో అవన్నీ అరికట్టేదానికి కఠినమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి నేను చెప్తున్నా. స్లీపర్ బస్సులను రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామంటూ సంబంధిత శాఖ మంత్రి మండిపల్లి తెలిపినటువంటి విషయం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, రాష్ట్రంలో స్లీపర్ బస్సుల్లో తరచుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సులలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరగడం అయితేనేమి, పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించిన పరిస్థితి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేయడం జరిగింది. సంబంధిత శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, విపత్తుల నివారణ శాఖ మంత్రి అనితాల ఆధ్వర్యంలో రవాణా, పోలీసు, ఫైర్ సేఫ్టీ అధికారులతో సెక్రటరీలో సమావేశమయ్యారు. బస్సుల్లో ప్రమాదాల నివారణ మీద తీసుకోవాలి చర్యల మీద వాళ్ళు సమగ్రంగా చర్చించారు. రోడ్ల మీద ఆ బ్లాక్ స్పాట్ల నివారణ, తర్వాత వాహనాల కండిషన్లు నిరంతరం తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల కర్నూలు, మార్కాపురము, మారేడుమిల్లి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులో ప్రమాదాలు మానవ తప్పిదమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 13 నుంచి 16 చెక్ పోస్టులు తనిఖీ ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ చేస్తున్నామని చెప్పేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయినటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో దానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించి వాటన్నిటిని కూడా సీజ్ చేశామని కూడా చెప్పారు. అదే చట్టాన్ని అడ్డు పెట్టుకుని తప్పులు చేసే వారిపై చర్యలు తప్పవని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. 10 రోజుల్లో 10,000 వాహనాలను తనిఖీ చేసి తప్పిదాలు ఎక్కడా జరగకుండా ఆ చర్యలు తీసుకోవాలని ట్రావెల్స్ కు వారికి ఆదేశాలు జారీ చేశారు. కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రంలో ఎక్కువగా ట్యాక్సెస్ కి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాల వాహనాలు రాష్ట్రంలో ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. త్వరలోనే బస్సుల సీట్ల పైన ఆ టాక్సేషన్ తగ్గించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ప్రమాద కారకుల మీద ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. 300 పైన కిలోమీటర్లు నడిచే బస్సులలో డబుల్ డ్రైవర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి, అంటే ఈ గతంలో నుంచి కూడా ఈ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడాను సింగిల్ డ్రైవర్ తోనే తిప్పేటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ విషయం మీద ఆ దృష్టి పెట్టాము అని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ రహదారుల మీద అతివేగంగా నివారణ చర్యలు తీసుకున్నట్టు, అలాగే బస్సులు అంటే తిరిగే సమయము, దాని వేళలు తప్పనిసరిగా టైం పాటించాలనేది, బస్సుల సమన్వయం అంటే సమయపాలన సరిగా పాటించకపోతే నగర శివార్లలోనే ఆపే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.